ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది రంగురంగుల కాగితాలు. ఇది ఎందుకోసం అంటించామంటే జెండా వందనం ఆగస్టు 15 రోజున మేము అంటించాము. ఇప్పుడు మీరు చూస్తుంది ప్లాస్టిక్ జెండాలు. యాక్చువల్గా అయితే ప్లాస్టిక్ జెండాలు అతికించకూడదు, అంటే పర్యావరణం దృష్ట్యా అతికించకూడదు. కానీ మేము కొన్ని అంటించాల్సి వచ్చింది. అలాగే జెండాని పోల్కి కట్టేటప్పుడు జెండాలో కొన్ని పువ్వులు అలాగే రంగురంగుల కాగితాలు పెట్టడానికి ఈ విధంగా రంగురంగుల కాగితాలను పువ్వులను మేము అరేంజ్ చేశాము. మాకు ఎక్కువ పువ్వులు దొరకలేదు, కానీ కొన్ని మల్లె పువ్వులు అలాగే కనకాంబరాలు తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేశాము. అలాగే కొన్ని పువ్వులు పక్కన పెట్టాము. అవి ఎందుకంటే జెండా పోల్ కింద చిన్నగా డెకరేషన్ కోసం అనమాట. ఇందులో కొన్ని మందార పువ్వులు, మల్లె పువ్వులు, కనకాంబరాలు కొన్ని పెట్టాము. అలాగే జెండా కర్రను కూడా అందంగా రెడీ చేయడం జరిగింది. ఇక్కడ ఒక చెట్టు చూడండి, చాలా పొట్టిగా అందంగా ఉంది. దీన్ని కూడా మేము జెండాలతో అందంగా డెకరేట్ చేసాము. చూడడానికైతే చాలా బాగుంది, భలే ముద్దుగా ఉంది. నాకు ఇష్టమైన సంపంగి పువ్వు నాకు జెండా వందనం రోజు బహుమతిగా వచ్చింది. వావ్, ఇది చాలా అందంగా ఉంది. దీని సువాసన ఇంకా అద్భుతంగా ఉంది. ఈ పువ్వు నచ్చని వాళ్ళంటూ ఉండరేమో. ఈ రోజు కూడా వాతావరణం చాలా మబ్బుగా ఉంది. ఈ రోజు జెండా పండుగ కాబట్టి ఈ రోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పుడు మేము జెండాని పోల్కి కట్టే ప్రయత్నంలో ఉన్నాము. మేము సేకరించిన కాగితం పువ్వులు అలాగే మల్లెపూలు, కనకాంబరాలు అలాగే కట్ చేసిన రంగురంగుల కాగితాలన్నీ కూడా జెండాలోకి పెట్టేస్తున్నాము. తర్వాత జెండాని అందంగా చక్కగా మడత పెట్టడం, ఇది పద్ధతి. జెండాని అందంగా గౌరవంగా దారంతో కట్టి ఇలాగా జారుముడి వేసుకున్నాము. మొత్తానికి జెండా అయితే రెడీ అయిపోయింది. రెడీ చేసిన జెండాని పోల్ చివరన కట్టేశాము. అలాగే జెండా అడుగు భాగాన గౌరవంగా మర్యాదంగా అలాగే భక్తితో 2 అగరబత్తీలు కూడా వెలిగించాము. ఇది మా భక్తికి ప్రతీక. జెండా పోల్ని జెండాకి అరేంజ్ చేసే క్రమంలో మిత్రుడు ఆ పనైన తర్వాత జాన్ చెట్టు ఎక్కి జాంకాయలు దొంగతనంగా తింటున్నాడు. తను ఒక్కడే తినడం మాకు చాలా కోపం తెప్పించింది. అప్పుడు తను కూడా మా కోసం జాంపళ్ళు తీసుకొచ్చాడు. ఈ జాంపళ్ళు చాలా చిన్నగా ఉన్నా టేస్టీగా ఉన్నాయి. మొత్తానికి జెండా వందనం చాలా ఆహ్లాదంగా ఆనందంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. జెండా వందనం తర్వాత మనకి చాక్లెట్స్ ఇచ్చారు. చాక్లెట్స్ కోసమే చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను. కానీ నాకు 3 చాక్లెట్లే ఇచ్చారు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. అప్పుడు వాళ్ళకి తెలియకుండా నేను ఇంకా ఎక్కువ చాక్లెట్స్ దొంగిలించాను అని అనకూడదేమో, తీసుకున్నాను. జెండా వందనం రోజే శ్రావణ శుక్రవారం కావడంతో మా పక్కింటి వాళ్ళు మాకు పులిహోర, బఠానీ, సేమియా అలాగే ఈ వైట్గా ఉన్నాయి, వీటి పేరు నాకు తెలియదు, అవి ఇచ్చారనమాట. ఏదైతే తెలియదు కానీ అవి నాకు చాలా ఇష్టం. మొత్తం ఆ 3 నేను తినేశాను. మొత్తానికి ఈరోజు జెండా వందనం ఇలా జరిగిందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.